ఎలా మనం ఇవ్వగలం. సో ఈరోజు భగవద్గీత యథాతథము 10వ అధ్యాయము 21 నుంచి 26 శ్లోకాలు మనం చర్చిద్దాము. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. 23 రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖిరినామహం. 24 పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరిం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की జయ, సమవేత భక్త బృంద की జయ. సో భగవంతుడు 10వ అధ్యాయంలో ముఖ్యంగా మనకు బోధిస్తూ ఉంటారు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలను కేవలం 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడికి బోధించారు. చతుశ్లోకి భగవద్గీత. దాంట్లో ఆ 4 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకము 10.8. దాంట్లో ఏమన్నారు భగవంతుడు? అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. భగవంతుడు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు నేనే కారణభూతులను. తర్వాత సర్వము నా నుండియే ఉద్భవిస్తుంది. సర్వము, ఈ 2 సృష్టిల్లో సర్వము అంటే ఇంకా ప్రతిదీ, ఏదైనా ఎగ్జంప్షన్ ఏం పెట్టలేదు. సర్వము నా నుండియే ఉద్భవిస్తుంది. దీన్ని ఇప్పటి వరకు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి భగవంతుడు బోధిస్తూనే ఉన్నాడు. మనకు తెలిసి పోని ద్వాపరయుగం అంటే కూడా 5000 సంవత్సరాల కింద బోధించాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని ఛాలెంజ్ చేయలేదు. లేదండి కృష్ణుడు కాదు, పలానా 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 అని చెప్పి. ఒకవేళ ఛాలెంజ్ చేస్తుంటే భగవద్గీతలో ఈ శ్లోకం కరెక్షన్ అయ్యేదేమో, కానీ చేయలేదు. కాబట్టి ఎందుకు? భగవంతుడే సర్వము, భగవంతుడి నుంచే సర్వం ఉద్భవిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బుధజనుడు నా భక్తియుక్త సేవని నెలకొంటారు. మరి సర్వం భగవంతుడి నుంచి అన్నప్పుడు భగవంతుడు ఆ సర్వంలో భగవంతుడు వర్ణాశ్రమ ధర్మము, ఈ సృష్టికి కావలసినటువంటి 84 లక్షల జీవకోటిలో భగవంతుడు రకరకాలైనటువంటి జీవులు ఉన్నారు. ఆ రకరకాలైనటువంటి జీవులలో నేను అన్నిట్లో టాప్. లైక్ భగవంతుడు జలచరాలు, తర్వాత స్థావరాలు, పక్షులు, జంతువులు, తర్వాత మానవులలో కూడా చాలా రకాలు ఉన్నారు. వాళ్ళెవరు? ఆదిత్యులు, తర్వాత యక్ష రాక్షసులు. అంటే ఈ కేటగిరీలలో ఎవరైతే ఉంటారో ప్రతి దాంట్లో కూడా ఈ సృష్టిలో
ఇతరులను ఉద్ధరించడానికి కొరకు నా యొక్క ప్రాతినిధ్యం ఉంది. ఆ ప్రాతినిధ్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, అట్లీస్ట్ డైరెక్ట్ నన్ను ఆశ్రయించిన వాళ్ళు నా యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా నా స్వరూపంగా భావించి వాళ్ళ షెల్టర్ తీసుకున్న ఏదో ఒక రోజు తప్పకుండా యూ కెన్ కమ్ టు మీ అని భగవంతుడు మనకు ఆ విధంగా ఈ విస్తరణ జరిగింది. ప్రతి దాంట్లో చూద్దాం ఇక్కడ ఆదిత్యులు 12 మంది ఆదిత్యులలో నేను విష్ణువును అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే 12 మందిలో టాప్ భగవంతుడు విష్ణువు ఆదిత్యులలో. అదేవిధంగా ప్రతి తేజస్సు అనే పదం ఏదైనా ఉందంటే ప్రతి దానికి మూలము ఆర్ సారము తేజస్సుకు టాప్ మోస్ట్ తేజస్సుని మనందరికి అందించేవాడు సూర్యుడు. ఈ తేజస్సులు అందించే వాళ్ళలో సూర్యుడు. అటువంటి సూర్యుడని కూడా నేనే అంటున్నాడు. సూర్యుడు అనేది దయచేసి గుర్తుపెట్టుకుని పోస్ట్. సన్ గాడ్ అనేది పోస్ట్. ప్రజెంట్ ఈ కలియుగంలో అంటే ఈ మన్వంతరంలో ఉన్నటువంటి సన్ గాడ్ ఎవరు? వివస్వానుడు. కాబట్టి ఆ సన్ గాడ్ కూడా నా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు, నేనే అని చెప్తున్నాడు. తర్వాత మరుత్తులలో మరీచిని, తర్వాత నక్షత్రముల్లో చంద్రుడను. ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. సో ఈ నక్షత్రాలన్నింటిలో కూడా చంద్రుడు భగవంతుడు. మరి ఆ చంద్రుడు అనేది పోస్ట్. ప్రజెంట్ చంద్ర ఎవరు? సోముడు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు మనం చూస్తున్నటువంటి వీళ్ళందరూ టాప్ మానవులలో. అంటే మనము జీవజాతి అందరికీ కూడా వీళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు అన్నట్టు. ఆ టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రాతినిధ్యం నేనే అయి ఉన్నాను అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తారు. వీళ్ళు లేకుంటే మన జీవన విధానం నడవటం చాలా కష్టం. మనం జీవించడానికి కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళే టాప్ కాదు, వాళ్ళందరూ కూడా నా ప్రతినిధులు. లేదంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆకాశంలో 50 రకాల వాయువులు వీచును, వాటికి అధిష్టాన దేవత అయిన మరీచి శ్రీకృష్ణుని ప్రతినిధి. అంటే గాలులన్నిటిలోకెల్లా మరీచి చాలా టాప్ కాబట్టి. సో ఏ వర్గాన్ని తీసుకున్నా ఆ వర్గంలో టాప్ ఎవరైతే ఉంటారో అది నేను, నా ప్రతినిధి అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాను. నక్షత్రాలన్నీ ఉన్నాయి. సో అన్ని నక్షత్రాలకెల్లా సో ఎవరు? చంద్రుడు చాలా ఉత్తముడు. చంద్రుడి వల్ల ఎన్నో ఔషధాలు మనం జీవించడానికి పండుతూ ఉంటాయి. ఔషధాలు లేకుంటే పండ్లు, ఫలాలు, ఈ ధాన్యము అవన్నీ కూడా చంద్రుడి యొక్క చల్లని కిరణాల వల్ల. మరి ఆ భగవంతుడు ఏమన్నా పోషణ భారం నేనే. ఆ చంద్రుడి రూపంలో భగవంతుడు మనందరినీ పోషించడానికి కావలసిన అన్నీ కూడా సమకూరుస్తున్నాడని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ఇవందరూ కూడా మనందరికీ సహాయం చేసే వాళ్ళలో వీళ్ళందరూ టాప్ స్టేజ్లో. మనకు కావాల్సింది ముఖ్యంగా గాలి, నీరు, ఆ వెలుతురు, మనం జీవించడానికి ధాన్యాలు, ఇవన్నీ కూడా పండడానికి వీళ్ళందరూ అధిష్టాన దేవతలు అనుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నారు. ఇప్పుడు ఒక ప్రభుత్వం నడిపించడానికి కొరకు ఒక దేశంలో కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగం. అలానే మనకు వేదాలు ఉన్నాయి. ఆ వేదాల్లో ముఖ్యమైనటువంటి వేదము సామవేదం. కాబట్టి వేదానం సామవేదోస్మి, సామవేద అస్మి. నేను సామవేదాన్ని అని భగవంతుడు నాకు ప్రాతినిధ్యం సామవేదము. వీళ్ళని కూడా మనకు ఆచార్యులు ఏమనంటే వేదాలు కూడా ఒక మూర్తులు అంట. వాళ్ళు ఏదో బుక్ కాదు. వాళ్ళు కూడా ఎట్లయితే నదీమ తల్లిలు కూడా వాళ్ళు కూడా ఒక దేవతామూర్తి. వీళ్ళు కూడా దేవతలు. మనకు కృష్ణలీలలో వస్తుంది. వీళ్ళు కూడా ఈ దేవతలు కూడా భగవంతుని సేవించి భగవంతుని యొక్క కృష్ణ భగవానుడి యొక్క రాసలీలలో వాళ్ళు కూడా దేవతల్లాగా గోపికల్లాగా కొన్నిసార్లు అవకాశం వస్తే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారంట. అందుగురించి వేదాల సామవేద అని నేను. తర్వాత దేవతానాం అస్మి వాసవ. సో వాసవ అంటే స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి నేనే అంటున్నాను. దేవతలందరికీ రాజు. మరి ఆ ఇంద్రుడు ఎవరు? భగవంతుడి యొక్క ప్రతినిధి. అంటే స్వయం భగవంతుడే కాదు, భగవంతుడి యొక్క అంశ. మనందరం కూడా భగవంతుడి అంశలమే. కానీ ఆ పోస్ట్ని అధిరోహించడానికి కొరకు ఎవరైతే 100 యజ్ఞాలు, అంటే నాకు ఆ స్వర్గాది లోకాన్ని పాలించడానికి పోస్ట్ కావాలి. లైక్ ఎట్లయితే మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్, ఎట్లా ప్రైమ్ మినిస్టర్
అంటే మినిస్టర్స్ చాలామంది ఉంటారు, అంటే దేవతలు చాలామంది ఉంటారు. ఆ దేవతలకెల్లా ముఖ్య దేవత ఇంద్రుడు. ఆ ముఖ్యమైన వాడు నా ప్రతినిధిని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత ఓకే. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అయిపోయింది. దేవతలలో చీఫ్ నా ప్రతినిధి. ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఒక జీవుడి స్టేజ్‌కి వచ్చిండు. మనమున్నాం. సో, మనము ఉండాలి అంటే మనకెన్నో ఇంద్రియాలున్నాయి. ఈ ఇంద్రియాలన్నిటికి ఎట్లయితే మినిస్టర్స్ చాలామంది ఉంటారు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎట్లనో ఎంతోమంది దేవతలు, అందరి దేవతలకు ఒక చీఫ్ గాడ్ ఆయన ఇంద్రుడు. ఇంద్రుడు భగవంతుడి ప్రతినిధి. అలానే మనం లోయర్ లెవెల్ ఒక్క ఇండివిడ్యువల్ జీవిని తీసుకుంటే మనకెన్నో ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాలన్నీ గూడా దేనికి అండర్‌గా పనిచేస్తే మనస్సు. కాబట్టి ఇంద్రియాల్లో మనస్సుని నేను అన్నారు. పోనీ మనస్సుంది, ఇంద్రియాలున్నాయి. మరి ఆ యొక్క దేహంలో చేతనం లేదనుకోండి, ఇంక ఆ దేహం మృత కళేబరము. కాబట్టి ప్రతి జీవిలో చేతనమును నేను, కాన్షియస్ నేను అంటున్నారు. కాబట్టి ఇక్కడనే గుర్తించడం. మనం జీవించున్నామంటే మన లోపల ఉన్నటువంటి చేతనము, ఆ యొక్క చైతన్యము భగవంతుడు. మరి అది లేకుంటే ఇంకా ఏం లాభం అండి? మనం ఇలా మాట్లాడుతున్నాము, చేస్తున్నామంటే ఈ చేతనము భగవంతుడే. భగవంతుడి యొక్క ప్రతినిధి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఓకే. సో, మన గురించి అయిపోయింది. కాన్స్టిట్యూషన్ గురించి అయిపోయింది. దేవతల గురించి అయిపోయింది. నెక్స్ట్ మనం చాలా సార్లు మనకు ఆహ్, తర్కమొస్తుంది. ఈ దేవతల్లో ఎవరు గొప్ప? ఎవరు తక్కువ? సో, ఎవరు ఈ సృష్టికి కర్త? ఎలా వచ్చారనేది సో, భగవంతుడే డిక్లేర్ చేస్తుండండి ఇక్కడ. రుద్రులందరిలోకెల్లా భాగవతంలో గూడా వచ్చింది. నేను శివుడను. మరి మనకు ఈ రుద్రుడి యొక్క జన్మ వృత్తాంతం మనకు 10.8లో గూడా చాలా చక్కగా భగవంతుడు మనకు వివిధ శాస్త్రాలను కోట్ చేస్తూ వివరించడం జరిగింది. ఇక్కడేమన్నారు? దాంట్ల భాష్యంలో చెప్పడం జరిగింది. ఇక్కడెక్కడుంది? గోపాల తాపనిషత్తు దీంట్లో గూడా చెప్పారు. తర్వాత నారాయణ ఉపనిషత్తులో జెప్పారు. అత పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేయేతి. దేవాదేవుడైన నారాయణుడు జీవులను సృజింపదలిచెను. అంటే నారాయణుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని సృష్టించి, బ్రహ్మాండంలో జీవులను సృష్టించదలిచినప్పుడు ఆయన నారాయణుడి నుంచి ప్రజాపతి, నారాయణ నుంచి ఇంద్ర, నారాయణ నుంచి వసవులు, నారాయణుడి నుంచే ఏకాదశి రుద్రజాయంతే, నారాయణ ద్వాదశ ఆదిత్య అంటే నారాయణ నుంచే బ్రహ్మదేవుడు, నారాయణ నుంచి ప్రజాపతులు, నారాయణ నుంచి ఇంద్రుడు అంటే భగవంతుని యొక్క ప్రాతినిధ్యం. తర్వాత నారాయణ నుంచే అష్టవసువులు, నారాయణ నుంచే ఏకాదశి రుద్రులు ఇలా రావడం జరిగింది అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి దానికి కూడా వరాహ పురాణం నందు కూడా ఏం చెప్తున్నారంటే నారాయణః పరో దేవః తస్మాత్ జాతస్య తుర్ముఖః తస్మాదృద్రో భవందేవః సచ సర్వజ్ఞతాం గతః. నారాయణుడు దేవాది దేవుడు, అతని నుండియే బ్రహ్మ జన్మించెను, అతని నుండియే రుద్రుడు జన్మించెను. కాబట్టి ఈ సృష్టికి మూలాధారుడు శ్రీకృష్ణ భగవానుడని మనము తెలుసుకోవాలి. కాబట్టి రుద్రులందరిలోకెల్లా మనం కంపారిజన్ అవసరం లేదండి. భగవంతుడే అంటున్నారు. రుద్రుడెవరో కాదు, నా ప్రాతినిధ్యం నేనే అని చెప్తున్నప్పుడు ఇంకా మనకు కాంపిటీషన్ ఏంది? దాని గురించి ఇంకా ఒకరు ఎక్కువ, తక్కువ అనేది ప్రశ్నే ఉదయించదు. రుద్రులందరిలో నేను శివుడను. యక్ష, రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను. వసువులలో అగ్నిని. అష్టవసులలో అగ్నిని. పర్వతములలో ఎన్నో పర్వతాలుంటాయి. దాంట్లో మేరు పర్వతం అనేది టాప్ మోస్ట్. ఆ మేరు పర్వతాన్ని నేనే అని భగవంతుడు మనకిక్కడ డిక్లేర్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ప్రజలైపోయినరు, దేవతలైపోయినరు. మరి మనందరినీ ఆ భగవత్ తత్వాన్ని నేర్పించేది, మనం ఏ విధంగా డే టు డే లైఫ్‌లో భగవత్ చైతన్యంతో జీవించడానికి ఎవరు కావాలి మనందరికీ? సో, యజ్ఞాలు భగవంతుడు ఏం చేశాడు? బ్రాహ్మణులు, యజ్ఞాలు, దేవతలని. మరి యజ్ఞాలు చేయించాలంటే పురోహితులు కావాలి. మరి ఆ పురోహితుడు ఎట్లా? పర్ఫెక్ట్ భగవత్ ప్రతినిధి అయినటువంటి పురోహితుడు కావాలా. సో, మరి దేవతలు ఆహ్, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం అయ్యేట్టుగా చేయాలంటే వాళ్ళకో పురోహితుడు కావాలి కాబట్టి పురోహితులలో ముఖ్యుడైనటువంటి బృహస్పతిగా నన్ను ఎరుగుము. సో, బృహస్పతి ఎవరో కాదు. అతన్ని కూడా సో, నా ప్రతినిధిలాగా
నన్నుగానే భావించండి. సో, ఆ జ్ఞానము నా నుంచే వస్తుంది. అర్థమైందా? సో, పురోహితుడు ముఖ్యుడైన బృహస్పతిని నన్నుగా ఎరుగుము. తర్వాత అప్పుడప్పుడు దేవతలున్నారు, రాక్షసులున్నారు గాబట్టి, వాళ్ళ మధ్య మన ఇంట్లో గూడా అన్ని వైరం జరుగుతా ఉంటది పక్కింట్లోళ్ళతోని. దానవులకు యుద్ధం జరిగినప్పుడు, దేవతల యొక్క సేనానాయకుడు కార్తికేయుడు మరియు మనందరికీ జలం కావాలి గాబట్టి, ఆ జలం అన్నప్పుడు ఆ సముద్రుడు గూడా నా ప్రాతినిధ్యము నేను నన్నుగానే తెలుసుకోండని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. సో, మనకు స్వర్గాధిపతి భాష్యంలో చెప్తున్నారు. స్వర్గలోక దేవతలు ఇంద్రుడు ముఖ్య దేవత. అతడే స్వర్గాధిపతి. మరియు పరిపాలన విషయం వచ్చినప్పుడు భగవంతుడు అందు గురించే మనకు ఆహ్, సృష్టి, స్థితి, లయం అంటున్నారు. సృష్టి భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి కార్యాన్ని బ్రహ్మదేవుడిని సృష్టించి, మిగతా సృష్టి అంతా బ్రహ్మదేవుడిగా ద్వారా కార్యరూపం అయ్యేట్టుగా చేశారు. దాని తర్వాత పరిపాలన ఎలా చేస్తారు? మరి దాని యొక్క పాలనా డ్యూటీ భగవంతుడే. కానీ భగవంతుడు ప్రత్యక్షంగా చేయడు. పరోక్షంగా ఇంద్రుడి ద్వారా అతడు పరిపాలించు లోకమునకు ఇంద్రలోకం అని పేరు. బృహస్పతి ఇంద్రుడికి పురోహితుడు. తర్వాత ఆ ఇంద్రుడి యొక్క ఇంద్రుడైతే స్వర్గలోకానికి రాజు. మరి భూలోకంలో ఎన్నో రాజులు లేకంటే ఈ భూమండలానికి రాజు భగవంతుడు. ఇంద్రుడు రాజులందులో ముఖ్యుడగుచే బృహస్పతి పురోహితులందరిలో ముఖ్యుడు. రాజులందరిలో ఇంద్రుడు ముఖ్యుడైనట్లుగా శివపార్వతుల పుత్రుడైన స్కందుడు అంటే కార్తికేయుడు సేనా నాయకులందరిలోకి ముఖ్యుడు. అదేవిధంగా జలనిధులు ఎన్నో జలాలు అంటే నదులు, చెరువులు, బావులు వీటన్నిటి యొక్క నిధులన్నిటికీ సాగరము, మూలాధారము సముద్రం కాబట్టి, ఆ సముద్రం గూడా నాకు ప్రాతినిధ్యం వహిస్తుందని భగవంతుడు బోధిస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంది? దేవతలయిపోయారు, వీళ్ళైపోయారు. ఋషులు, పురోహితుడు గూడా అయిపోయిండు. తర్వాత మనకు మహర్షులు. సో, మనకు సాధు శాస్త్ర గురువు అన్నట్టుగా మహర్షులు, సాధువులు. మహర్షులలో నేను భృగువును. భృగు మహర్షి చాలా పవర్‌ఫుల్. ఈవెన్ ముగ్గురు దేవతలనే టెస్ట్ పెట్టడానికి కూడా వెనకాడనటువంటి పవర్‌ఫుల్ భృగు మహర్షి. తర్వాత ధ్వని ప్రకంపనల్లో మనం ఈ సృష్టిలో చూస్తున్నాం. ధ్వని అనేది సో, నిజమైనటువంటి ధ్వని ఏంటి? ధ్వని కాలుష్యము బయట పొల్యూషన్, వెహికల్స్ అది ఇది లేకుంటే అనవసరంగా మాటలు మాట్లాడుతా ఉంటారు. పక్షులు అరుస్తా ఉంటాయి. సో, ధ్వని అన్నప్పుడు కప్ప గూడా అరుస్తా ఉంటది. బెక బెక, బెక బెక దేని కొరకు? మృత్యువుని కోరుకుంటూ అరుస్తా ఉంటది. పాము నన్నొచ్చి తిను అని. కానీ అటువంటి ధ్వని మన మృత్యువుని ఆహ్వానిస్తుంది. నిజమైనటువంటి ధ్వని ప్రకంపన అనేది దివ్యమైనటువంటి ఓంకారము. అదేవిధంగా యజ్ఞములలో పవిత్రమైనటువంటి యజ్ఞము, సులభమైనటువంటి యజ్ఞము, ఎక్కడైనా ఎప్పుడైనా చేసేటువంటి యజ్ఞము జపాయజ్ఞము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. సో, ఈ జపాయజ్ఞాన్ని ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా భగవత్ ప్రీత్యర్థము చేయొచ్చు. అందుగురించే మనకేం చెప్తున్నాడు, జపాయజ్ఞం అనేది ఇండివిడ్యువల్‌గా మనం ఆఫీస్‌లో టైమున్నా జేసుకోవచ్చు. బయట ఎక్కడైనా టైమున్నా జేసుకోవచ్చు. బస్‌లో టైమున్నా జేసుకోవచ్చు. కార్‌లో టైమున్నా జేసుకోవచ్చు. టూ వీలర్ మీద వెనక కూర్చున్నాం జపాయజ్ఞం జేసుకోవచ్చు. సో, కాబట్టి ఇది బండి మీద ఎవరైనా యజ్ఞం చేయగలుగుతారా? చేయలేరు. కానీ హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చాలా సులభంగా చేయొచ్చు. సో, కాబట్టి భగవంతుడు అంటున్నాడు జపాయజ్ఞం నీ ఒక్కడికి అది బెనిఫిట్ అవుతుంది. అదే హరినామ సంకీర్తన యజ్ఞము మన ఇంట్లో ఉన్నటువంటి జీవించి ఉన్న వాళ్ళకు మూవింగ్, నాన్ మూవింగ్ చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు ప్రతి ఒక్కరికి గూడా హరినామ సంకీర్తన యజ్ఞం వల్ల వాళ్ళకు ఉత్తమమైనటువంటి సద్గతి ఎంతో వాళ్ళకు బెనిఫిట్ జరుగుతుంది అని భగవంతుడు మనకిక్కడ బోధిస్తున్నారు. ఇవన్నీ గూడా సో, హరే కృష్ణ మహామంత్రం అంటే స్వయం భగవంతుడు. హరినామానికి, భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. యాక్చువల్‌గా మనకు ఆచార్యులు చెప్తారు. ఎప్పుడైతే మీరు కృష్ణ నామాన్ని ఇక్కడ కృష్ణ కథ జరుగుతుంటే
భగవంతుడు స్వయం ప్రకటితమవుతాడంట. కానీ మనం చూడలేం. గాలిలో కూడా కొన్ని చాలా సూక్ష్మాతి సూక్ష్మ జీవులు కూడా గాలిలో తేలుతా ఉంటాయి. కానీ మనం చూడలేం. మనం చూసేది మన విజన్‌కు లిమిటేషన్ ఉంటది. ఆ లిమిట్‌లో ఉన్న జీవుల్ని మాత్రం ఆ సైజ్‌లో ఉన్న వాటిని చూడగలుగుతాము. మన లిమిట్ లోయర్, హైయర్ వెళ్ళినా వాటిని చూడలేం. అదేవిధంగా ప్రతిదానికి లిమిట్ ఉంది. చెవులకు గూడా సంథింగ్ ఏదో లిమిట్ ఉందనుకుంటా. ఎంత లిమిట్ ప్రభుజీ అది? ఎవరికైనా ఐడియా ఉందా? చెవులది 20 హెర్ట్జ్ టు 20,000 ఏదో హెర్ట్జ్ 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ గురుజీ. సో కదా 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ గురుజీ. దానికంటే లోయర్ మానవులకి అంటే వినలేము. మనుషులకండి. హైయర్ గూడా మనం వినలేము. అంతేనా ప్రభుజీ? అవును గురుజీ, అవును గురుజీ. సో కాబట్టి దయచేసి మన ప్రతి ఇంద్రియానికి లిమిటేషన్ ఉందండి. అంటే మరి ఆ లిమిటేషన్ లోయర్ సైడ్, హయ్యర్ సైడ్ ఆ జీవులు లేవండి ఉంటాయి. కానీ మనకు లిమిటేషన్ ఉంది కాబట్టి చూడలేము. అలానే ఎక్కడైతే భగవత్ కథామృతం జరుగుతుందో బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్ హనుమాన్ విల్ బి దేర్ అండ్ భగవంతుడు స్వయం రామచంద్రుడు, కృష్ణ భగవానుడు స్వయం ప్రకటితమవుతారండి. ఎక్కడైతే ఏ నాలుక మీద భగవన్ నామాన్ని జపిస్తారో భగవంతుడొచ్చి తాండవం చేస్తాడండి. ఎట్లయితే కాళీయ మీద భగవంతుడు నృత్యం చేస్తాడో మన నాలుక మీద ప్యూరిటీతో మీరు భగవన్నామాన్ని ఒక్క రౌండ్ చేసినా పర్వాలేదు. మంచి ప్యూర్ హార్ట్‌తో ఎటువంటి ఆహ్, దాన్నేమంటారు చంచలత్వం లేకుండా మంచిగా స్థిరత్వంతో, స్థిర బుద్ధితో చెయ్యండి 108 సార్ల. మీకు అనుభూతి కలుగుతుందన్నట్టు. ఆహా! ఎంత ఆనందం! భగవంతుడు స్వయం నాతో పాటు ఉన్నాడా ఇక్కడనే అనుభూతి అలా 1, 2, 3 అటువంటి మంచి ప్రశాంతంగా చేయడానికి అలవాటు చేసుకోండి. మీరు ఈ లైఫ్‌లోనే భగవంతుడు మీతోనే ఉన్నాడు, మీ పక్కకే ఉన్నాడు అనే అనుభూతి కలుగుతుందండి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని విధాలుగా బోధిస్తున్నారు గదండీ! దీన్ని మనం ఎలా అనుభవించొచ్చు అనేది, వీటిని ఎలా గుర్తించొచ్చు అనేది ఒక లీల చెప్తాను. దాని ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఇంకోటి గూడా చూసిన తర్వాత 26 శ్లోకంలో ఇంకా నెక్స్ట్ ఆహ్, దాన్నేమంటారు? స్థావర జంగమ. జంగమ అంటే నాన్ మూవింగ్ వాటిలలో అంటే వృక్షాలు. వృక్షములలో నేను రావి వృక్షమును. అందుగురించే మనోళ్ళు పెద్దలందరూ గూడా ఏదో మనం రావి చెట్టుకు పూజ చేస్తా ఉన్నాం. కానీ ఈ విధంగా భగవద్గీత తెలియకుండా కూడా పూజ చేస్తున్నాం. ఎందుకు? అరే! అది చాలా మంచిది అంటారు. అది ఏం మంచిది? భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే రావి వృక్షాన్ని చూడంగానే ఓహో! భగవంతుడి యొక్క అంశార భగవత్ ప్రతినిధి అని మనం భావించి రావి వృక్షాన్ని టచ్ చేసినా భగవత్ పాదాలను టచ్ చేసినట్టుగా. రావి వృక్షానికి ప్రదక్షిణ చేస్తే భగవంతుడికి ప్రదక్షిణం చేసిన విధంగా. అంతేకాకుండా ఋషులల్లో, దేవ ఋషులల్లో నారదుడను నేనే అంటున్నాడు. అందుగురించే భగవంతుడే కాబట్టి తన బిడ్డల్ని భగవత్ లోకానికి తీసుకెళ్ళడానికి అహర్నిశలు తప్పిస్తా ఉంటాడు నారద మునీంద్రుల వారు. అహర్నిశలు. ఆర్నిశలు తప్పిస్తూ ప్రతి ఒక్కరిని కూడా భగవద్ధామానికి ఎవరెవరిని మార్చాడు? ప్రహ్లాదుడు. దానవుడి యొక్క ముల్లోకాలను జయించిన దానవుడి యొక్క కుమారుడిని గొప్ప మహాత్ముని, మహాజనకుని చేస్తాడు. అదేవిధంగా ధ్రువ మహారాజుని ఒక క్షత్రియ కుమారుణ్ణి ఆ! గొప్ప భక్తుడిగా మారుస్తాడు నారదుడు. అదేవిధంగా ఇంకెవరైనా ఉన్నారా? నారదుడు మార్చిన వాళ్ళు? మృగారి గురుజీ, మృగారి ఆ! గురుజీ, మృగారి, మృగారి, వాల్మీకి. ఆ! వాల్మీకి మహర్షి. సో, ఇలా ఎంతోమందిని మహాభక్తులుగా నారద మునీంద్రుల వారు మారుస్తారు. అందుగురించే దేవర్షులలో నారదుడను భగవంతుడే ఆయన ప్రాతినిధ్యం. తర్వాత గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అంటే కపిల భగవాన్ సిద్ధులలో కపిలుడను నేనే అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. వీళ్ళందరూ గూడా ఈ విధంగా విశ్వమనందలి దేవతలలో అత్యున్నతమైన భక్తుడిగా పరిగణింపబడే నారదుడు దేవతలతో సైతం అందుగురించి దేవతలు కూడా నారదుని పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తునిగా అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నారదుని పూజ చేస్తే స్వయం భగవంతుడి ప్రాతినిధ్యం కాబట్టి భగవంతుడే ఆ పూజలను అందుకుంటా ఉంటాడు. మరి నారదుడి యొక్క ప్రతినిధి ఎవరు? హూ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ నారద? ఇప్పుడు నారదుడు భగవత్ ప్రతినిధి. మరి హూ గురువు, ఈస్ ద గురు రిప్రజెంటేటివ్ ఆఫ్ నారద? గురువు గురుజీ, శ్రీ గురు గురు. పరంపరలో ఉన్న గురువు. శ్రీ గురు. సో, ఎందుకంటే మన గురు శిష్య పరంపరలో బ్రహ్మ, నారద, వ్యాసుని కూడా
వ్యాసుడు ఎవరు? ఎంత గొప్ప మహాభక్తుడిగా నారదుడి యొక్క కృప వల్ల వ్యాసుడు స్వయం భగవాన్ అవతారమే, కానీ నారదుని గురువుగా స్వీకరిస్తాడు. అర్థమైందా? సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడి యొక్క ప్రతినిధులు, వాళ్ళందరినీ కూడా భగవత్ ప్రతినిధులుగా భావించి వాళ్ళని సేవించడానికి, వాళ్ళని మనం ఈరోజు చర్చించినటువంటి విషయాలను రుద్రుడ శివుని చూస్తే జయ హో బోలే శంకర్, బోలే బాబా. సో నాకు ఆ భగవంతుడి యొక్క కృపని కురిపించండి నా పైన అంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి మనందరినీ భగవద్ధామం చేర్చడానికే శివుడు నిరంతరము రామనామం జపిస్తూ ఉంటాడు. దీనికి మరి ఇలా ప్రభుజీ ప్రాతినిధ్యంతో నిజంగా అంత పవర్ ఉంటుందా మనం అనుకుంటే, ఒకసారి ఒక రాజ్యంలో చూడండి, అంటే ఆ ప్రాతినిధ్యాన్ని మీరు నమ్మడం పట్ల ఉంటుంది అన్నట్టు. భగవత్ ప్రాతినిధ్యము ఎలా నిజంగా దాంట్లోంచి ప్రకటితం అవుతాడు భగవంతుడు. అర్థమైందా? భగవంతుడు తలుచుకుంటే మన యొక్క విశ్వాసాన్ని, ఈవెన్ ప్రహ్లాదుడు ఆ యొక్క పిల్లర్లో తండ్రి అడుగుతాడు, దీంట్లో భగవంతున్నాడా? ప్రహ్లాదుడి యొక్క విశ్వాసానికి భగవంతుడు దాంట్లోంచి ప్రకటితం అవుతాడు, స్తంభంలోంచి ప్రకటితం అవుతాడు భగవంతుడు. ఎందుకు? తన యొక్క భక్తుడి మాటని వమ్ము చేయకూడదు, ఆ మాట నిజం చేయడానికి కొరకు. అర్థమైందా? కొట్టంగానే ఎక్కడున్నాడు ఆ ప్రహ్లాద చూసావా? లేడు, నువ్వు వట్టిగా నీకెవరో నీ యొక్క మనసుని, నీ మైండ్ని ఏదో నిన్ను దాన్ని ఏమంటారు డైవర్ట్, ఏదో మెస్మరైజ్ చేసి అది చేసి నేను ఇది చేశారు, ఎక్కడ లేడు చూడని అనే అవకాశం ఉంటుందని భగవంతుడు ప్రకటితం అవుతాడు. ఒకసారి ఒక రాజ్యంకి ఒక సాధువు, ఒక శుద్ధ భక్తుడు వస్తాడంట. పూర్వకాలం రాజులు, ప్రజలు కూడా భక్తులు వస్తే వాళ్ళని సేవించేవాళ్ళు. ఆ రాజుగారు ఆ గురువు గారిని తన రాజ్యభవనంలో మంచి ఒక అతిథి గృహాన్ని ఇచ్చి, సో ఆయన సాధువులకు, గురువులకు ఎలా సత్కారాలు చేస్తారో సత్కారాలు చేస్తారు. ఆయన నిత్య నియమం ప్రకారం మనం ఎట్లా మంగళారతి, మన భగవత్ సేవను సాధువులు, శుద్ధ భక్తులు వాళ్ళతో పాటు శాలిగ్రామ్ విగ్రహాన్ని, భగవంతుని తీసుకొని వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. సో ఆ రాజుగారికి ఒకే ఒక కూతురు ఉంటుంది. తర్వాత రాజుగారితో పాటు ఒక ఆయన ఏమంటాడు, రాజా పురోహితుడు ఆ రాజు దగ్గర, రాజు కొలువులో ఉన్నటువంటి బాగా క్లోజ్గా ఉన్నటువంటి అతని కూతురు ఉంటుంది. వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో అప్పుడు వాళ్ళిద్దరు ఈ యొక్క శుద్ధ భక్తుడుతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయిపోయి, ఆ శాలిగ్రామ్ చిన్నపిల్లలు కాబట్టి ఆ గురువు గారు కూడా ఏదో సేవలు ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా ఆ డీటీకి అటాచ్ అయిపోతారు, శాలిగ్రామ్ డీటీకి. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రోజు కథామృతం ఇచ్చిన తర్వాత ఇక సాధువులు ఒక దగ్గర ఉంటారా, వెళ్ళిపోతామంటారు. అప్పుడు రాజుగారి కూతురు అంటుంది, నాన్న నాకు ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఆ భగవంతుడు నాకు కావాలా అంటారు. అప్పుడు రాజుగారు అంటారు, గురుగారు మీరేమనుకోకండి, మా అమ్మాయికి మీ దగ్గర ఉన్నటువంటి భగవంతుడి పట్ల ఎక్కువ ఆకర్షణ అయిపోయింది, ఆసక్తి అయిపోయింది, అది మా అమ్మాయికి ఇచ్చేయండి, మీకు ఎంత అంటే అంత డబ్బు ఇస్తారంట. అప్పుడు గురువుగారు అరే, అదే విషయాన్ని మళ్ళీ మంత్రి అనుకుంటా, ఆ మంత్రి కూతురు కూడా అడుగుతుంది, రాజుగారు మీరు కూడా, గురువు గారు మా అమ్మాయి కూడా చాలా ఆసక్తి ఏర్పడ్డది, వీళ్ళిద్దరు కలిపి ఇచ్చేయండి అంటారు. నేను ఇవ్వలేను, ఇది ఏం రాయా, ఇదేమన్నా స్వయం భగవంతుడు అండి, భగవంతుడు నేను ఎలా ఇవ్వగలను, మరి ఏమన్నా చేయండి. అలా ఇవ్వలేను అనగానే వాళ్ళు అన్నం మానేస్తారంట, మొత్తం ఉపవాసం దీక్ష స్టార్ట్ చేస్తారు. అరే ఇది ఎట్లా అని చెప్పేసి ఆయన నదీ స్నానానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 2 రాళ్ళను తీసుకొస్తారు, ఇటువంటి టైపే 2 రాళ్ళను తీసుకొచ్చి చెరొక్కరికి ఇచ్చేస్తారు, ఇగో వీరిని పూజ చేసుకోండి అని. అప్పుడు వాళ్ళు అంటారు, మరి ఈ ఈ భగవంతుడికి ఏమని పేరు పెట్టమంటే ఆయన నోటికి వెళ్ళి అలా వస్తుంది, చిలిపిలి భగవాన్ అని పెట్టండి అంటారు. ఓకే, ఇద్దరు కూడా చిలిపిలి భగవాన్ అని చెప్పేసి ఇంకా ఆయన చూడండి, పేరు శాస్త్రాల్లో లేదు, వేదాల్లో లేదు, ఆ పేరే లేదు ఎక్కడ కూడా, చిలిపిలి అనే పేరు. సో కానీ ఆయన గురువుగారి నోట్లోంచి వస్తుంది, వాళ్ళు ఇంకా ఆ పేరుతోనే గురువుగారు ఇచ్చారు కదా స్వయంగా చిలిపిలి భగవాన్ అని. ఆయనకి ఎట్లయితే గురువుగారు అభిషేకం చేయటము, ఇంకా గురువుగారు తిలకం దిద్దటము, వాళ్ళందరూ రోజు ఫ్లవర్స్ పెట్టటము, ఆర్తి అన్నీ అలవాటు అయిపోయింది. చిన్నపిల్లలు తర్వాత అలానే పూజ చేస్తూ చాలా పెద్దగా అయిపోతారు. పెద్దగా అయిపోయిన తర్వాత ఒకసారి చాలా వాళ్ళకు ఆ భగవంతుడి పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. ఈ
మంత్రి గారికి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు కొంచెం క్రిమినల్ మెంటాలిటీ. వాడు చాలా వీళ్ళ అన్నయ్యకు పేరు, ప్రతిష్ట, డబ్బు ఉందని చెప్పేసి వీళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసి అన్ని కొట్టేస్తాడు. దాంట్లో ఈ వాళ్ళ కూతురి యొక్క భగవంతుడు రూపంలో ఉన్నటువంటి ఆ రాయిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు సరే ఎవరు తీసుకెళ్లారంటే, సో ఆయనకు మొత్తానికి తెలుస్తుంది మా తమ్ముడే ఇది చేశాడని చెప్పేసి. అప్పుడు వాళ్ళ కూతురికి చెప్తాడు, నువ్వు వెళ్ళి మీ చిన్నాన్నని అడుగు, సో ఆయన్నే తీసుకుపోయిన డౌట్ ఉందంటే ఆమె వెళ్ళి, చిన్నాన్న నా చిలిపిలి భగవాన్ నీవు, నా చిలిపిలి భగవాన్. అరే నాకేమో ఎక్కడ తెలుసు, నీ చిలిపిలి భగవాన్ లేదు ఏం లేదు, పో అని చెప్పేసి బెదిరిస్తా ఉంటాడు. లేదు లేదు నీ దగ్గరనే ఉన్నాడు అన్నయ్య చిన్నాన్న అంటే. నిజంగానే నీకు అంతా నీ భగవంతుడి మీద ఫెయిత్ ఉంటే పిలువు, నీ భగవంతుడు వస్తే నా దగ్గర ఉన్నట్టు అంటే. అప్పుడు ఆమె అంటుంది, ప్రభు చిలిపిలి భగవాన్ నీవు లేకుంటే క్షణకాలం ఉండలేను, నువ్వు ఒకవేళ రాకపోతే నేను దేహత్యాగం చేస్తాను, ఇంకా నేను నిద్రాహారాలు మానేసి నేను నా దేహాన్ని వదిలేస్తాను నువ్వు లేకుంటే అని ఎప్పుడైతే రోధిస్తూ వేడుకుంటుంది. ఛాలెంజ్ అక్కడ. నీకు నిజంగా భగవంతుడు నా దగ్గర ఉన్నాడంటే నువ్వు పిలువు, వస్తే నేను చేస్తాను. అప్పుడు నిజంగా భగవంతుడు ఆ యొక్క శాలిగ్రామం కూడా కాదు, ఆ రాయి రూపంలో ఎంతో కాలం సేవించింది కాబట్టి ఆ రాయి కూడా భగవంతుడు అయిపోయాడు. భగవంతుడు స్వయంగా దాంట్లోంచి ప్రకటితమై ఆమె ఒళ్ళోకి వచ్చేస్తాడంట. అప్పుడు వాళ్ళ చిన్నాన్న కాళ్ళ మీద పడిపోయి, అమ్మ నువ్వు సామాన్యురాలు కాదు, నా వల్ల నా చాలా అపరాధమైంది, నేనే దొంగిలించానని చెప్పేసి ఆయన వాళ్ళ సామానంతా ఇవ్వటము. అప్పటి నుంచి కంప్లీట్గా శరణాగతుడైపోయి మారిపోతాడు. తర్వాత ఈ లోపల రాజుగారి కుమార్తెకు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆమె పెళ్ళైనా కూడా ఆ భగవంతుని సేవను వదిలేయదు. అందరు తల్లి లేడు తండ్రి లేడు, ఎప్పుడు మీరాబాయిలాగా ఆ భగవంతుని సేవిస్తూ ఉందంట. సో పెళ్ళయింది, సరే ఇంకా పల్లకిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్న యువరాజుతో ఒక మాట కూడా మాట్లాడతలేదు. ఆమె తన చిలిపిలి భగవాన్తో మాట్లాడుతుంది, యాజ్ ఇఫ్ కొంచెం మెంటలా అన్నట్టుగా. భగవంతుడితో రోజు అలవాటు అయిపోయింది అలా రాజభవనంలో ఆమె భగవంతుడితో మాట్లాడటము చేయటం. చాలా కోపం వస్తుందంట. ఒక నది ఒడ్డు మీద నుంచి వెళ్తుంటే ఆయన కోపం వచ్చి తన చేతిలో ఉన్నట్టు, ఈయన దృష్టిలో అది రాయి, ఆమె దృష్టిలో అది భగవంతుడు. ఆ రాయిని తీసి ఇస్త్రీ నదిలో ఇసిరేస్తాడంట. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చి, ఇంకా నేను దిగేసి వెళ్ళిపోతాను, ఇంకా నా జీవితం వద్దు, నేను చెరువులో దూకే చనిపోతానంటే, అరే ఎందుకు అలా చెప్తున్నాను, నాకు ఇప్పుడు అర్జెంటుగా నా చిలిపిలి భగవాన్ని నాకు ఇస్తే నేను నీతో వస్తాను, లేకుంటే నేను ఇంకా రాను, ఇక్కడ చెరువులో ఆత్మహత్య చేసుకుంటా. అరే వద్దు అని చెప్పేసి అక్కడ వాళ్ళ సైనికులతో మొత్తం వెతికిపిస్తే ఎక్కడ దొరకదంట. అక్కడే పడిపోయినా దొరకట్లేదు. అప్పుడు రాకుమారుడు అంటాడంట, సరే నీకు అంత ఫెయిత్ ఉంది కదా, నీ భగవంతుని నువ్వే పిలువు, వస్తే నేను కూడా నీ భగవంతునికి భక్తుడైపోతాను. అప్పుడు సేమ్ ఆమె కూడా, హే భగవాన్ చిలిపిలి భగవాన్, నువ్వు ఒకవేళ ఇది సో నీ యొక్క ఉనికికే ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, నాకైతే నువ్వు స్వయం భగవంతుడివే, కాబట్టి దయచేసి సో నేను ఇంతకాలం చేసినటువంటి భక్తి పట్ల నువ్వు ఏ కొంచెం ప్రసన్నమైన తిరిగి నా దగ్గరకు వచ్చేసే, లేకుంటే నేను నీ దగ్గరకు వస్తాను, నేను నదిలో దూకి నేను సూసైడ్ చేసుకుంటానంటే భగవంతుడు మనం అనుకుంటాం రాయి లోపల నుంచి లేచి ఆమె ఒడిలోకి వచ్చేస్తాడట. అప్పుడు ఆ రాజకుమారుడు కంప్లీట్గా ఆమెకు శరణాగతి అయిపోయి ఇంకా కంప్లీట్గా కృష్ణ భక్తుడిగా మారిపోతాడు. जय बिलो कृष्ण भगवान की जय, राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा बाई की जय, గౌరనిథాయ్ భగవాన్ की जय, జగద్గురు శ్రీల ప్రభుపాద की जय. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని మనం చూడడంలో ఉంటుంది. రికార్డింగ్ ఆపేయండి ప్రభుజీ, ఆపేసి ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడ